ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన కాపుదల కృప కనుదృష్టి మన మీద ఉంచబడి ఈ పరిశుద్ధమైన ఆదివారం మరొక్కసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. సదాకాలము ఆయన మన తోడుగా ఉన్నారు, మనతో ఉన్నారు. ఇమ్మానుయేలుగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన మనకు తోడుగా ఉన్నారండి. నీకు నాకు తోడుగా ఉండేందుకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఇమ్మానుయేలుగా లోకానికి వచ్చిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే నీవు నేను చేయవలసిన కొన్ని మాటలను ఈ ఉదయకాలం మనం ధ్యానిద్దాం. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అలక్ష్యము చేయకుండా దేవునిలో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో మనం ఉంటే ఒక మంచి స్నేహితుడిగా దేవుడు సదాకాలం కూడా మనతో ఎల్లప్పుడూ ఉంటారండి. ఆమేన్. దేవుని వాక్కులను ధ్యానించుచు వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తే నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నీకు దేవుడు తోడుగా ఉండడమే మాత్రమే కాదు, నీవెక్కడికి వెళ్ళుచున్నా నీకు ఇమ్మానుయేలుగా సదాకాలం కూడా నీతోనే ఉంటారు. క్రీస్తు బిడ్డగా క్రీస్తు సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. యేసు విశ్వమంతటికీ కూడా ప్రభువు కావున మనము ఆయన పరిపాలనను ప్రతి చోట కూడా స్థాపించాలండి. ఆయన జనములన్నిటికీ ప్రభువు కావున మనం సర్వజనాంగములను ఆయన యొద్దకు మనం ప్రకటింప చేయాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలుగా అనునిత్యము కూడా మనకు తోడుగానే ఉంటారు. ఆయన మనకు తోడుగా ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉంటాము. ఎల్లప్పుడూ కూడా మనం జయాన్ని కలిగి ఉంటాము. ఎల్లప్పుడూ కూడా దేవుని నుండి మనకు ఉపకారం అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఉదయకాలం ఈ పరిశుద్ధమైన ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఇమ్మానుయేలుగా మన కోసం వచ్చారు. సదాకాలము మన వెంటే ఉండడానికి ఆయన మన దగ్గరికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ప్రవర్తన ద్వారా యేసుని పోలి జీవిద్దాము. ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాము, దేవుని ప్రేమిద్దాము, నీతిగా నిజాయితీగా మనం ఉందాము, దేవుని సువార్తను మనం ప్రకటిద్దాము. తప్పకుండా దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని మనందరం పొందుకుందాం. దేవుడు అనుగ్రహించే జయాన్ని మనందరం పొందుకుందాం. దేవుడు అనుగ్రహించే ఉపకారాన్ని మనందరం కూడా పొందుకుందాము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలము మీరు మాతో మాట్లాడారయ్యా. సదాకాలము నేను నీతో తోడుగా ఉంటానని వాగ్దాన రీతిగా మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరు ఇమ్మానుయేలుగా ఈ లోకాన్ని మా కొరకు వచ్చారయ్యా. మా అందరికీ తోడుగా ఉండండి. మీరు అనుగ్రహించే సంతోషాన్ని మేము అందరం పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. మీరు అనుగ్రహించే ఉపకారం మేము పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. మీరు అనుగ్రహించే జయాన్ని మేము పొందుకున్నట్లు మీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డలు సంతోషంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. జయ జీవితం కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఉపకారాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ పరిశుద్ధమైన ఆదివారం బిడ్డల మీ సన్నిధానంలో ఉండుతుండగా, మీ సన్నిధిని అనుభవిస్తుండగా వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. దీని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో ఏదైతే లోటుగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మొరవిని ఆ మొరకు మీరే సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. రోజు ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి.
వారి చదువుల్లో తోడుగా ఉండండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి సేవకుల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావనే వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. మరి ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలోనైనా దేవాస్తోత్రంనైనా వారి దిల్లింప చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో జీవితాన్ని అనుగ్రహించండి, సంతోషాన్ని అనుగ్రహించండి అయ్యా, ఉపకారాన్ని అనుగ్రహించండి ప్రభు. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించినట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి యందునైనా మీ కరుణ వాత్సల్యం చూపిస్తారని ఈ ఉదయకాలం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇలా ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుడికి మొరపెట్టండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.